దివంగత ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సేవలు చిరస్మరణీయమని వైఎస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. నీతి నిజాయితీలకు కట్టుబడి ఉన్న అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో కాసు ఒకరని కొనియాడారు. ఒంగోలు సౌత్ బైపాస్లో జరిగిన కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహావిష్కరణ కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని దీర్ఘకాలంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ నాయకుల్లో ఆయన ప్రథముడు. 7 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విశాలాంధ్రని పరిపాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరూ లేరు. అదే కాకుండా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, దేశ ఆంతరంగిక భద్రతా శాఖ మంత్రిగా పలు పదవులు అనుభవించి ఈ రాష్ట్రానికే పేరు తెచ్చినటువంటి ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి బ్రహ్మానందరెడ్డి గారు. అటువంటి వారి విగ్రహం మరి రొండా నారపరెడ్డి గారు గత 6 సంవత్సరాలు వారి జీవిత కాలంలో ఖ్యాతి కూడా ఆయనకే దక్కుతుంది. ముఖ్యంగా జిల్లా మన ప్రాంతంలో ఈరోజు ఈ మాత్రమైన తాగునీరు, సాగునీరు ఈ ప్రాంతమైనా ఉందంటే అది కేవలం కాసు బ్రహ్మానందరెడ్డి గారి పుణ్యం అని చెప్పి ఒక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం జిల్లాతోటి ఆయనకున్న అవినీభావ సంబంధం అట్లాంటిది. ముఖ్యంగా ఆయన పుట్టింది గుంటూరు జిల్లాలో తువ్వాడు గ్రామంలో 1909 జూలై 28 పుట్టారు. విద్యార్థి దశ నుంచే స్వాతంత్ర సమయంలో పాల్గొంటూ 11వ ఏటనే విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సదస్సులో గాంధీ గారి మాటలేని ఆ స్ఫూర్తితోటి అప్పుడే శాకాహారిగా మారి అప్పుడు నుంచి ఆయన మరణించే వరకు కూడా కేవలం ఖాదీ బట్టలు మాత్రమే ధరించిన గొప్ప వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి గారు.